ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. అమ్మాయిని తీసుకురండి. నారాయణ తీసుకురండి. పట్టుకోండి రా, ఆ కిష్టిగాడిని పట్టుకోండి. ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట. పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోతాడా? ఆ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. మాధవా, ఒరేయ్ మాధవా, ఎక్కడ రా కిష్టిగాడు? పెళ్లి కూతురుగా ఉన్న నా కూతుర్ని పీటల మీద వచ్చిన దొంగ వేదం ఎక్కడ? ఏంటి ఆయన అనేది? ఏమి తెలియనట్టు మాట్లాడుకురా. నీకు తెలియకుండానే వాడు ఇంత ఘోరాన్ని తెగిస్తాడా? వాడు 10 మందిలో వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయాడు రా. మావయ్య, ఇంకా ఎందుకు వచ్చిన చుట్టరికాలయ్యా? బిడ్డకి లక్షణంగా పెళ్లి తలపెడితే కన్ను కుట్టి నువ్వు నీ తమ్ముడు కుట్ర పని ఇంత దారుణాన్ని తలపెడతారా? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఇష్టం ఏం చేశాడో నిజంగా నాకేం తెలియదు. ఇన్నేళ్లు నువ్వు పెంచిన తమ్ముడు దొంగ అయ్యాడో, రౌడీ అయ్యాడో, దౌర్భాగ్యుడయ్యాడో నీకు తెలీదు. తమ్ముడికి బుద్ధి చెప్పి కాస్త అదుపులో పెట్టుకోలేవు. పీటల మీద పెళ్లి కూతురు లేపుకొచ్చిన తమ్ముడికి అన్నం చెప్పుకోవడం నీ సిగ్గులేదయ్యా? సిగ్గు, అభిమానం, పౌరుషమే ఉంటేవాడు తమ్ముడు ఎలాంటి పని ఎందుకు చేస్తాడు? ఏవరా, తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే, ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పేం చెప్తావు? శిక్ష వేస్తావు. నా కొడుకు ఎలాంటి పని చేసి ఉంటే నరికి పోగులు పెట్టేవంట్రా. ఆ కిష్టిగాడు చేసిన పనితో నీకు సంబంధమే లేకపోతే వాడిని గడపలో కాలు పెట్టనివ్వకు. నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో. చెయ్యి. మమ జీవన హేతునా కృష్ణయ్య, పెళ్లి మంటపంలోంచి నా కూతుర్ని ఎత్తుకొచ్చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఈ నర్సయ్య పరువు ప్రతిష్టలతో చెలగాడు వాడతావా? కావాలంటే నీ మీద కేసు పెట్టి జైలుకి పంపించగలను. లలిత, పద వెళ్దాం. పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది కన్నవాడితో కాదు, కట్టుకున్న వాడితో. నోర్మై, దౌర్భాగ్యుడా. పెద్దవాళ్ళ అనుమతి లేకుండా, ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు ముక్క అదొక తాళి కాదు, ఇది జరిగింది ఒక పెళ్లి కాదు. ఆ తాడు తెంపి నీ మొహాన్ని విసిరి నా కూతుర్ని నేను తీసుకెళ్తాను రా. పెళ్లి వల్ల ముడిపడేది ఈ తాళి బొట్టు మాత్రమే కాదు, 2 జీవితాలు శాశ్వతంగా ముడిపడతాయి. దీన్ని మీరు తెంచేయచ్చు, కానీ కలిసిన మా బ్రతుకుల్ని మీరు విడదీయలేరు. లలిత, ఏమిటి నువ్వు అనేది? ఈ దౌర్భాగ్యుడితో, ఈ దొంగ వెధవతో? నాన్న, నా భర్తను అవమానిస్తే నేను సహించలేను. మంటపంలోంచి నిన్ను ఎత్తుకొచ్చి మన మర్యాద మంట గెలిపిన వాడు నీ భర్త. బావ నన్నేమి ఎత్తుకురాలేదు. తనకి భార్య కావాల్సిన నన్ను పరాయవాడి నుంచి రక్షించి తెచ్చుకున్నాడు. నా ఇష్టంతోనే దేవుడు సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. చేత చేతులెత్తి దండం పెట్టించుకునే నేను నీ కారణంగా అందరి చేత అనరాని మాటలు అనిపించుకున్నాను. ఊళ్ళో పెద్ద మనిషిగా పరువు మర్యాదలతో బతికే నేను నీ కారణంగా నలుగురు ముందు తలదించుకున్నాను. తమ్ముడిని అధిపాజ్యంలో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక అన్నవేనా అని వాళ్ళు అడ్డమైన మాటలు అంటుంటే, ఇన్నేళ్ల నా పెంపకాన్ని వేలెత్తి చూపి వెక్కిరిస్తుంటే చిగ్గుతో బాధతో నోరు మూసుకున్నాను. నాన్న వాళ్ళు నీకెవరూ లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాకున్నావని మేము మాత్రం ఎందుకు అనుకోవాలరా? పో, నీ పెళ్లి నాగే నీ బ్రతుకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య, నా తప్పుకు అంత శిక్ష వేయకు. పరిస్థితుల కారణంగా మీకు మాటైనా చెప్పలేకపోయాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ఇంత సాహసం చేశాను. ఎవరేమన్నా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని చేరదీస్తాడనుకున్నాను. అలాంటిది నువ్వే ఇలా అంటే ఇక మాకు అండగా నిలిచేది ఎవరన్నయ్య? వదినా, నువ్వైనా అన్నయ్య చెప్పొద్దునా? ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. జరిగింది చిన్న విషయం కాదు, అంత తేలిక తుడిచివేయడానికి. నా పరువు ప్రతిష్టల మీద మట్టి చల్లించిన మనిషిని నేను మన్నించను. ఈ రోజు నుంచి వాడికి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఈ వాటలో వాడుంటాడు, ఆ వాటలో మనం ఉంటాం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. సావిత్రి, నా నిర్ణయాన్ని నువ్వు నీ కన్నీళ్లు మార్చలేవు. నాన్న, నా పెళ్లి అయిపోవడం వల్ల శాంతి ఉండదు. ఆకాశంలో ఏడుస్తూ తిరుగుతుంటుంది. ఆ పాపం నీదే. నువ్వు పెరట్లోకి వెళ్ళి తలపైకెత్తి ఊరుకోమని చెప్పు. నష్టజాతకం విధవా, నీ పెళ్లి కాదు గాని నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసావు కదరా. నువ్వు పాలైతే నాకేం, పెరుగైతే నాకేం. ముందు నా పరిస్థితి చెప్పు. నా కాబోయే పెళ్ళని పొక్కడి పొట్లాన్ని దేగ తొనకపోయినట్టు వాడు తనుకుపోయాడు. నాకీ జన్మకు పెళ్లి కాదు, నేను కూడా చిత్రాంగిని. ఒరే దరిద్రుడా,
నీకు త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఈలోగా వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను. నన్ను చంపుతానని సరదాపడి నువ్వు నా తండ్రివి కావు కావు కావు. నేనే నా తండ్రి. శివ, శివ. అయ్యా బాబు బొంతకాకిలాగా కావు కావు కావుమంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఆవేశంలో చిత్రాంగింటికి వెళ్ళిపోడు కదా. కనకారావు, ఆ, అది బుజ్జగించి పంపిస్తుంది గాని అక్కడికి చేరనివ్వదయ్యా. కానీ ఆ కిష్టిగాడి మూలంగా ఈ పెళ్లి అల్లకల్లోలం అయిపోయింది. ఆ నరసయ్య మన పక్షంలో చేరతాడనే పథకం మట్టి కొట్టుకుపోయింది. అయ్యా నరసయ్య మన పక్షం చేరినా చేరకపోయినా మామ అల్లుళ్ళు అన్నాదమ్ములు వేరు. ఇక జీవితంలో వాళ్ళు మళ్ళీ కలవడం అనేది కల్లా. విభజించి పాలించు అనే నీతి సూత్రంలో విభజించే పథకం ఇప్పటికి పూర్తయింది. త్వరలోనే మనం పాలించబోతున్నాం. నా మాట ఖాయం. ఆ? అక్కయ్య లలిత, పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఇద్దరు ఉండి కూడా నీ మొదటి ఓ అచ్చట ముచ్చట లేకుండా ఉందమ్మా. మీ పెదబావ గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయన మాటకు ఎదురు చెప్తే భరించరు, సహించరు. అందుకే మా మీద నీకు అభిమానం ఉంటే అంతే చాలు. మాకెన్నో చేయాలనుండి ఏమీ చేయలేక నువ్వెంత సతమతం అవుతున్నావో నాకు తెలుసక్కయ్యా. నా చేతులతో నేను శోభన పెళ్లి కూతుర్లు అలంకరించి కృష్ణ దగ్గరకు పంపించాలనుంది. కానీ అందుకు నాకు అవకాశం లేదు. చూడు, ఎప్పుడో నీకోసమని ఈ పట్టు చీర కొనుంచాను. ఈ రాత్రికి దీన్ని కట్టుకో. ఆ? సావిత్రి, మీ బావగారు పిలుస్తున్నారు. నేను ఇక్కడికి ఇలా వచ్చి మాట్లాడాలని తెలిస్తే ఆయన కోపడతారు. నేను వస్తాను తల్లి, వస్తాను. బావా, ఈ చీర ఇందాక మీ వదిన రహస్యంగా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పాపం మనిద్దరికి ఏమీ చేయలేకపోతున్నందుకు ఆవిడెంతో బాధపడుతుంది. ఆవిడే కాదు లలిత, పైకి ఎంత పంతంగా కనిపిస్తున్నా అన్నయ్య కూడా మనసులో ఎంతో బాధపడుతున్నాడు. అయినా ఈ కోపాలు ఈ పంతాలు ఎంతో కాలం ఉండవులే లలిత. ఈ రాత్రికి దేని గురించి ఆలోచించకూడదు. నీ గురించి నేను, నా గురించి నువ్వు, అంతే. ఏమిటి లలిత, మాట్లాడవే, ఏం జరిగింది? ఏమిట్రా, ఏమిటిది? అన్నయ్య గారు పురమాయించారండి. బాబాయ్ బాబాయ్, ఇదేంటి బాబాయ్, నిన్నటి పక్క నుంచి ఇలా తడికి కట్టేస్తున్నారు. తీసేయమను బాబాయ్, తీసేయమను, తీసేయమను బాబాయ్, తీసేయమను, తీసేయమను బాబాయ్, తీసేయమను బాబాయ్. రే నాని, ఏమిటది? ఏమిటి తీసేసేది? ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండటమే మంచిది. అది కాదు నాన్న, మరి బాబాయ్ నేను కలుసుకోవాలంటే ఈ తడికి అడ్డంగా ఉంటుంది, అందుకనే తీసేయాలి. తీసేయమని నాన్న. నోర్మై, నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయ్యావా? నా పెద్దరికానికి విలువ ఇవ్వనివాడు ఒక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యేవాడు మాట. ఏమండి, ఆవేశంలో మీరు చేస్తున్నది ఏమిటో అంటున్నది ఏమిటో కూడా తెలియకుండా పోతుంది. సావిత్రి, నా అనుకున్న వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం, బంధాలను ఎక్కువగా పెంచుకోవడం పొరపాటును తెలుసుకున్నాను. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది తప్పే కావచ్చు, కానీ తప్పనిసరి. రా నాని. బాబాయ్, నాని, రా. బాబాయ్, నీకే చెప్పేది. రా. బాబాయ్. బావా, కలిసున్న మీరు విడిపోవడానికి కారణం నేనే కదూ. ఈ పాపిష్టి దాన్ని నువ్వు కట్టుకోకపోయినా బాగుండేది. లలిత, పెళ్ళైన ఆడపిల్ల కాపురానికి సారీలు చీరలు తీసుకొస్తుందట, కానీ నేను కలతలు కష్టాలు తీసుకొచ్చాను. అలా మాట్లాడుకో లలిత. మమతలు పెంచుకున్న మనుషుల మధ్య వచ్చే కలతలు మంచుతెర లాంటివి. అవి కలకాలం ఉండవులే, కరిగిపోతాయి. నువ్వేం బాధపడకు.